వెల్కమ్ టు సుజీ స్పేస్. ఆల్ ఈజ్ వెల్. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. ఈరోజు మనం ఈ వీడియోలో జేకే నిలియా హోమ్ టూర్ విత్ స్మైలీ సంజు. చాలా యాక్టివ్గా ఉంటుంది, ఎప్పుడూ అందరితో కలిసి నవ్వుతూ హ్యాపీగా ఉండే స్మైలీ సంజు వాళ్ళ హోమ్ టూర్ ఎంత చక్కగా చేసిందో ఒకసారి చూసేద్దామా? హాయ్ ఆల్, దిస్ ఈజ్ సంజన. సో ఈరోజు నేను మీకు మా ఇల్లు చూపించాలనుకుంటున్నాను. దానికన్నా ముందు నా అవుట్డోర్ ప్లాన్స్ అన్నీ చూపించాలనుకుంటున్నాను. చూద్దాం. సో ఇట్ సైడ్ కార్నర్లో మేము చెప్పుల స్టాండ్ అరేంజ్ చేసుకున్నాం. ఇప్పుడు మనం లోపలికి వెళ్ళిపోదాం. సో ఇప్పుడు మా ప్లాన్స్ అన్నీ చూస్తారు కాబట్టి మనం లోపలికి వెళ్ళిపోదాం. దానికన్నా ముందు మాది జేకే నిలయ ఫ్లాట్ నెంబర్ 402. ఇప్పుడు మనం లోపలికి వెళ్తాం. సో ఇది హాల్ అండ్ దానికన్నా ముందు షీ ఈజ్ మై మామ్. నమస్తే అండి. నేమ్ దేవిక. సో షీ ఈజ్ మై సిస్టర్ సంయుక్త. సో అన్నిట్లలో గొడవ పడుతుంది, ఓకే, కానీ సిస్టర్ అనే వదిలిపెట్టాలి. సో మనం ఇక్కడ నుంచి స్టార్ట్ పెడదాం. ఇది టీవీ యూనిట్. ఇది ఆర్టిఫిషియల్ ప్లాంట్స్తో డెకరేట్ చేసాం. ఆర్టిఫిషియల్ ప్లాంట్స్ అండ్ ఫ్లవర్స్. అండ్ ఒక్కొక్క బొమ్మ హైలైట్ కావడానికి చిన్న చిన్న బల్బ్స్ పెట్టాము. ఇది కబోర్డ్స్ కూడా మొత్తం బ్లాక్ అండ్ వైట్. అండ్ ఇది రిమోట్ స్టాండ్. ఇది కూడా హ్యాండ్ మేడ్. ఇది దేనితోని అంటే సుతిల్తోని. సో ఇది కూడా హ్యాండ్ మేడ్, మా మమ్మీ చేసింది. ఫస్ట్ జస్ట్ ఒక నార్మల్ కార్డ్బోర్డ్ తీసుకొని రౌండ్ షేప్లో కట్ చేసి సుతీలు పెట్టేసి అండ్ దానికి కలర్ వేసి ఇట్లా కొంచెం ఐస్ క్రీమ్ స్టిక్స్ తోటి పెట్టేసి మధ్యలో 4 పార్టీషన్స్, మీకు ఎన్ని రిమోట్స్ ఉంటే అన్ని పార్టీషన్స్ చేసుకొని పెట్టాము. అండ్ ఇది టీవీ యూనిట్. ఇవన్నీ ఆర్టిఫిషియల్ ప్లాంట్స్. ఇది మా ఫ్యామిలీ ఫోటో. అండ్ ఇవి పైన మొత్తం ఆ బాటిల్స్ అవన్నీ హ్యాండ్ మేడే. ఫస్ట్ అవన్నీ ఒక్కొక్క టైప్ ఆఫ్, ఫస్ట్ ఇది పెయింట్ వేసి దాని మీద ఫ్లవర్ అండ్ పైన ఫ్లవర్స్ కూడా ఆర్టిఫిషియల్. అండ్ నెక్స్ట్ అది వులెన్తోని. అండ్ నెక్స్ట్ అది గ్లూ. అండ్ నెక్స్ట్ అది ఫ్లోర్. అండ్ అది ఆ పింక్ ఫ్లవర్స్ కూడా హ్యాండ్ మేడే, అది విత్ క్యాండిల్ వ్యాక్స్. అండ్ ఇప్పుడు ఈ లాస్ట్ వన్ వచ్చేసి ఇది కూడా హ్యాండ్ మేడ్. అండ్ ఇది కార్డ్బోర్డ్ మీద ఫ్లోర్ పెట్టి కలర్స్ వేశారనమాట బై మై మామ్. అండ్ దీని కింద ఇది నేను మా అక్క అండ్ మా మమ్మీ, మా డాడీ. అండ్ నెక్స్ట్ దాని కింద కొన్ని లిటిల్ కొంచెం బొమ్మలు పెట్టాం. ఇది ఓన్లీ టీవీ యూనిట్. అండ్ నెక్స్ట్ ఇట్ సైడ్ ఇది ఎల్ షేప్ సోఫా. ఇది కూడా టేబుల్. అన్ని బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్లో తీసుకున్నాం. అండ్ ఇట్ సైడ్ సోఫా బ్యాక్ సైడ్ మా ఫ్యామిలీ పిక్చర్స్ అన్నీ కూడా బ్లాక్ అండ్ వైట్. ఆ ఫ్రేమ్స్ కూడా విత్ బ్లాక్. అండ్ ఇట్ సైడ్ కార్నర్లో కొంచెం చిన్న చిన్న బొమ్మలు అరేంజ్ చేసాం. అండ్ ఆ బాటిల్ కూడా అది హ్యాండ్ మేడే, అది కూడా వులెన్తోనే. అండ్ నెక్స్ట్ నాకు బైక్స్ అంటే కొంచెం బాగా ఇంట్రెస్ట్, పిచ్చి. సో కొంచెం అట్లా ఇవి గోవాలో. అండ్ పైన మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ మెటల్వి కూడా అవి గోవాలో. అండ్ అవి లాస్ట్వి అమెజాన్లో ఆర్డర్ ఇచ్చాం. అండ్ కొంచెం బాగుండాలి అని ఆర్టిఫిషియల్ ప్లాంట్స్ ఇక్కడక్కడ చూసినట్లు కొంచెం ఇక్కడ యాడ్ చేసాం.
అండ్ ఆర్మ్ చైర్ అప్పట్లో చూస్తుంటారు. అండ్ ఇప్పుడు మేము సిన్స్ ఐఎమ్ యూజింగ్ దిస్, మా ఫ్యామిలీ అంతా యూజ్ చేస్తాం. ఇది ఎప్పటిదో అండ్ మేము మంచిగా దాన్ని కలర్ వేసుకొని మంచిగా క్లీన్ చేసుకొని స్టిల్ వీఆర్ యూజింగ్ దిస్. అండ్ ఎంట్రన్స్లోనే. సో ఇప్పుడు మనం హాల్ చూసాం కాబట్టి మాస్టర్ బెడ్రూమ్లోకి వెళ్ళిపోదాం. సో ఇది మాస్టర్ బెడ్రూమ్, మా మమ్మీ వాళ్ళు యూజ్ చేస్తారు. అండ్ దీంట్లో కూడా బ్లాక్ అండ్ వైట్, మొత్తం బ్లాక్ అండ్ వైట్. అండ్ ఇది ఎంట్రన్స్ పక్కకి మేము ఇది మిర్రర్ స్టిక్కర్ అన్నమాట. కొంచెం వాల్ అంతా ఖాళీగా ఉండకుండా ఒక చిన్నగా అట్లా పెట్టేసుకున్నాం. అండ్ ఇది వచ్చేసి డ్రెస్సింగ్ టేబుల్, ఇది కూడా బ్లాక్ కొంచెం కాంబినేషన్లో. అండ్ అది బాటిల్లో మేము ప్లాన్ పెట్టాం, మేము చెప్పినట్టుగా మేము ఏ బాటిల్స్ వేస్ట్ చెయ్యం, ఇట్లా యూజ్ చేసుకుంటాం. అండ్ ఇది లైట్, ఇది మా ఫ్యామిలీ ఫోటో. అండ్ ఇది కూడా బ్లాక్ అండ్ వైట్లోనే. ఇప్పుడు దీంట్లో ఇది ప్లాంట్స్, చిన్న చిన్న ప్లాంట్స్ పెట్టుకోవడానికి. బట్ ఇవన్నీ హ్యాండ్మేడే, ఆ లీవ్స్ తప్ప అన్నీ హ్యాండ్మేడే. లైక్ ఫ్లవర్స్ కూడా విత్ టిష్యూ తోటి. అండ్ ఇప్పుడు ఇది బెడ్, ఇది కూడా బ్లాక్ అండ్ వైట్. అండ్ ఇక్కడ వాల్ పెయింటింగ్, ఇది మా అక్క చేసింది కొంచెం లుక్ రావడానికి. అండ్ ఇది బ్యాంబూ వాల్ పెయింటింగ్. సో ఇప్పుడు మనం అటు కార్నర్ వెళ్దాం. సో ఇటు కార్నర్లో ఆర్కే ప్లాంట్ పెట్టాము కొంచెం లుక్ రావడానికి. అండ్ ఇటు సైడ్ విండో, మాకు ఏ రూమ్లో అయినా ఫ్రెష్ ఎయిర్ వస్తుంది, బికాస్ ప్రతి రూమ్లో ఒక విండో ఉంటుంది. అండ్ ఓపెన్ ప్లేస్ కాబట్టి మాకు ఎయిర్ అనేది కూడా చాలా బాగా వస్తుంది. ఇది వాష్రూమ్ అండ్ అది కబోర్డ్స్. సో అన్ని రూమ్స్లలో మొత్తం టోటల్ మాది మొత్తం బ్లాక్ అండ్ వైటే కబోర్డ్స్తో సహా. అండ్ ఇప్పుడు మనం పూజా గదికి వెళ్దాం. సో మాస్టర్ బెడ్రూమ్ ఆపోజిట్లో మేము లెఫ్ట్లో ఫ్రిడ్జ్ పెట్టుకున్నాం, ఇది కూడా బ్లాక్. సో ఎంత ఇష్టపడి కొనుక్కున్న ఫ్రిడ్జ్ ఇది, అసలు అనుకోలే కానీ కొనుక్కున్నాం. సో ఫ్రిడ్జ్. అండ్ మాస్టర్ బెడ్రూమ్కి ఆపోజిట్ ఇక్కడ మనకి పూజా రూమ్. సో పూజా రూమ్ అన్ని దేవుళ్ళు ఉన్నాయి. అన్నీ అంటే మేము వచ్చి ఒక 8 months లాగా అవుతుంది, కానీ అన్నీ పెట్టుకోలేదు. పూజలు చేయా పూలు తెచ్చాను, నీ గది ముందే నిలిచాను, తీయరా దర్శనము రామా, తీయరా తలుపులను దేవా, పూజలు చేయా పూలు తెచ్చాను. ఇప్పుడు మనం కిచెన్లోకి వెళ్ళిపోదాం. పాప. సో ఇది కిచెన్, ఇది కూడా బ్లాక్ అండ్ వైట్. అండ్ చాలా కబోర్డ్స్ ఉన్నాయి. అండ్ మా మమ్మీ ఇప్పుడే పాలు పెట్టింది. సో ఇక్కడ స్టవ్ మీద ముగ్గు ఎందుకు అంటే మా మమ్మీ కుకింగ్ చేసే కన్నా ముందు అగ్నిదేవుని పూజిస్తుందంట. సో అంటే అది మంచిదంట కాబట్టి మమ్మీ పూజ అంటే లైక్ ముగ్గేస్తుంది. ఇక్కడ చిమ్నీ, ఇది కూడా బ్లాక్. అండ్ ఈ స్టవ్ కూడా బ్లాకే. మొత్తం కబోర్డ్స్. ఇది నేను మా మమ్మీ కలిసి అరేంజ్ చేసాం ఇట్లా. సో ఇప్పుడు మనం చిల్డ్రన్ బెడ్రూమ్లోకి వెళ్ళిపోదాం. సో ఇది మా
బెడ్రూమ్, నేను మా అక్క ఉంటాం, దీంట్లో యూజ్ చేసుకుంటాం. అండ్ ఇది కూడా బ్లాక్. ఇది నా పిల్లో మా మమ్మీ మా డాడీ కలిసి ఇచ్చినారు, బర్త్డే గిఫ్ట్. సో ఇది ఎప్పుడు పక్కకే ఉంటుంది. అండ్ ఇది మా స్టడీ ఏరియా, దాంట్లో రాసుకోవడం చదువుకోవడం ఉంటుంది. మా అక్క ఇక్కడ వర్క్ చేసుకుంటుంది. అండ్ అవంతా మా బుక్స్ పెట్టేసుకున్నాం దీంట్లో ఇవన్నీ బుక్స్. కానీ ఇన్ని బుక్స్ ఉన్నా కానీ దాంట్లో ఏది ఎక్కువ యూజ్ చేయం. ఇది ల్యాంప్, స్టడీ ల్యాంప్. అండ్ ఇక్కడ బుక్స్. అండ్ ఇది నాకు నా పిల్లో ఎంతనో మా అక్కకి ఇదంతా ఎప్పుడు పక్కకి పెట్టుకుంటుంది, ఎవ్వరికి ఇవ్వదు ఇప్పుడు. అండ్ ఇది ఒక విండో. ఈ విండో నుంచి వ్యూ చాలా బాగుంటుంది వర్షం పడ్డప్పుడు. అండ్ ఇక్కడ విండో ఆపోజిట్గా ఇక్కడ మిర్రర్ స్టిక్కర్ కూడా ఉంది. అండ్ ఇది డ్రెస్సింగ్ ఏరియా. అండ్ ఇది డ్రెస్సింగ్ టేబుల్. సో ఇది డ్రెస్సింగ్ ఏరియా. అండ్ డ్రెస్సింగ్ ఏరియా ఆపోజిట్ వాష్రూమ్. సో ఇది మా రూమ్. అండ్ ఇక్కడ అన్నిటికీ మ్యాచింగ్గా ఇక్కడ మేము క్లాక్ పెట్టుకున్నాం చిన్నగా. సో అది కూడా లైక్ బ్రౌన్ టైప్ కానీ కొంచెం బ్లాక్ లాగా అనిపిస్తుంది. అండ్ ఇది కూడా స్టిక్కర్స్. అండ్ మా నానమ్మ అండ్ మా తాతయ్య. సో ఇప్పుడు మనం డైనింగ్ చూసేద్దాం. అండ్ లీవ్స్. ఇది కూడా హ్యాండ్మేడ్. ఇది మా డాడీ చేసిండు. ఇది పీవీసీ పైప్ ఇట్లా హోల్స్ చేసి దాంట్లో నుండి మనీ ప్లాంట్ పెట్టిండు. పెరుగుతుంది బాగానే, ట్రై చేయొచ్చు. అండ్ ఇక్కడ కొంచెం దేవుడు ఇక్కడ. అండ్ ఇది కూడా మనీ ప్లాంట్. ఇది సిఎల్సి కటింగ్. అండ్ అక్కడ అవి ఆర్టిఫిషియల్ బర్డ్స్ అండ్ అవి ఆర్ట్ ఇచ్చాం. అండ్ దాంట్లో నుండి ఇట్లా ఇవి ప్లాంట్స్ ఉన్నట్టు అట్లా పెట్టాం. అండ్ ఇప్పుడు మనం డైనింగ్ చూద్దాం. సో ఇది డైనింగ్ ఏరియా. దీంట్లో మా ఫ్యామిలీ అంతా కూర్చొని హ్యాపీగా తింటాం. అండ్ ఇక్కడ ఇవన్నీ మా మమ్మీ పెట్టింది. దీంట్లో సీడ్స్ వేస్తే వచ్చినాయి ఈ మనీ ప్లాంట్. అండ్ ఇక్కడనే ఇవి అన్నీ ఆక్సిజన్ ప్రొడ్యూసింగ్ ప్లాంట్స్. ఈ టైంలో ఆక్సిజన్ ఇంపార్టెంట్ కాబట్టి అట్లా మేము అన్నీ తెచ్చుకున్నాం ఈ మధ్యలోనే. ఇది విండో. ఇక్కడనే కొంచెం బ్రైట్నెస్ ఎక్కువ వస్తుంది కాబట్టి నేను ఫోటోస్ వీడియోస్ ఇక్కడనే చేస్తా. అండ్ దీనికి ఆపోజిట్ బాల్కనీ. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్లాంట్స్. ఇవి ఇంత మంచిగా ఉండడానికి మా మమ్మీ మా డాడీ వాటర్ పోస్తుంటారు. బట్ నేనైతే మనకు అంత టైం ఉండదు. ఇక్కడ అన్నీ మేము ఫ్లవర్స్ అనేది బయట నుంచి తెచ్చుకోం. ఇన్ని చెట్లు ఉన్నాక ఇవే ఇస్తాయి రోజు మా దేవుడికి మావే పువ్వులు. అండ్ ఈ మధ్యలోనే కొత్తగా మేము ఆకుకూరలు పెట్టాం, వస్తున్నాయి కూడా. స్టిల్ వీఆర్ యూజింగ్ దట్. ఈ స్ప్రింగ్ ఆనియన్స్ ఈరోజే కట్ చేసాం. స్ప్రింగ్ ఆనియన్స్, అవి పాలకూర అవన్నీ వచ్చినాయి. థ్యాంక్ యూ. బాల్కనీలో చాలా రకాల మొక్కలు ఉన్నాయండి. ఇది మల్లె చెట్టు అండి, ఇది రోజ్ ఫ్లవర్స్. ఇది రోజులోనే ఇంకో కలర్ అండి. ఇది పుదీనా, ఇది శనగాకు, ఇది కూడా రోజ్ ఫ్లవర్. ఇవి మందార అండి, ఇది కూడా మందార. ఇది నేల గులాబీ ప్లాంట్. ఇది వచ్చేసి 100 వరాల చెట్టు అంటారండి. ఇది తులసి. ఇది ఓమ చెట్టు అంటారండి. ఇది ఓమ చెట్టు. ఇది వచ్చేసి ఉల్లికాడలు. ఇది దవనం చెట్టు అండి. ఇది కలమంద. ఇది ఇక్కడ కూడా మనీ ప్లాంట్ పెట్టేసామండి అందులో.
ఇది ఊరికేనే షో ఫ్లవర్ హ్యాంగింగ్స్ లాగా పెట్టేసాం. బర్డ్స్ కోసం వేసామండి. అందులో వాటర్ వేసాము, కొన్ని గింజలు వేస్తే బర్డ్స్ వచ్చి తినేసి వెళ్తాయి. ఇప్పుడు నేను మీకు కొన్ని ఐటమ్స్ చూపించాలనుకుంటున్నాను. సో చూసేద్దాం. ఇది మా డాడీకి బర్త్డే గిఫ్ట్. ఇది నేను మా అక్క కలిసి ఇచ్చాం. మ్యాజిక్ కప్ ఇది. అండ్ ఇక్కడ అవంతా ఇది స్టాండ్. ఇది కూడా ఇది జస్ట్ మేము సపరేట్గా తీసుకున్నాం, కానీ అన్నీ మిక్స్ చేసి పెట్టాం కొంచెం బాగుండడానికి. అండ్ ఇది కూడా ఇవి అన్నీ హ్యాండ్ మేడ్. ఇవి అండ్ ఇది కృష్ణునికి బృందావనం లాగా ఇట్లా పెట్టాము. ఇక్కడ ఒక సెటప్. ఇది స్టాండ్ అండ్ ఇది కూడా హ్యాండ్ మేడే. ఇది మా మమ్మీ చేసింది. అండ్ ఇది కూడా ఇది డాల్ కూడా, ఇది పేపర్ డాల్. ఇది మా మమ్మీ చేసింది. ఇది కూడా సో లైట్ వెయిట్, ఎవరైనా ట్రై చేయొచ్చు. ఇది ఇల్లు కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ సుజీ స్పేస్ ఛానల్. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ సుజీ స్పేస్ ఛానల్. థ్యాంక్ యూ. జేకే ఇండియా 4th ఫ్లోర్ 402 ఫ్లాట్. దేవాచారి గారు వాళ్ళ ఇల్లు చూసేశారు కదండి. చాలా బ్యూటిఫుల్గా డెకరేట్ చేసుకున్నారు వాళ్ళు. వాళ్ళ ఇంటీరియర్ డిజైన్, గార్డెనింగ్ అండ్ వాళ్ళ హ్యాండ్ క్రాఫ్ట్స్ అవన్నీ కూడా మీకు బాగా నచ్చాయని అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ సుజీ స్పేస్ ఛానల్. ప్రీవియస్ వీడియోస్కి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. లిటిల్ రితిక వీడియోకి చాలా మంచి కాంప్లిమెంట్స్ వచ్చాయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సుజీ స్పేస్ ఛానల్లో అప్లోడ్ అయిన వీడియోస్ని వెంటనే చూడాలనుకుంటే సబ్స్క్రైబ్ బటన్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.